హరే కృష్ణ. ఈరోజు ఇంకొక మంచి సందేశాత్మకమైనటువంటి కథతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. మామూలుగా మనం ఏంటి అంటే ఈ వేదవాగ్మయం అన్నటువంటిది చాలా అనంతమైనటువంటి జ్ఞానం. మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం ఏమని అంటే ఏదో కొంత తెలిస్తే అంతా తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. సో దీని గురించి చరిత్రలో ఒక చక్కటి దృష్టాంతం ఉంది. యమునాచార్యుల వారు రామానుజుల వారి యొక్క మానస గురువు. ఆయన ఒకరోజు ఆయన తాతగారి దగ్గర శిష్యరికం చేస్తూ ఉంటారు. తాతగారు ఏదో పని మీద వేరే గ్రామానికి వెళ్ళి ఉంటే యమునాచార్యుల వారి ఆశ్రమంలో ఉన్నటువంటి సమయంలో కొంతమంది రాజభటులు వచ్చి మీ తాతగారు మీ గురువు గారు ఎక్కడ అని అడుగుతారు. ఏమి స్వామి అంటాడు. అంటే మాకు కప్పం కట్టాలా అంటారు. ఎందుకు కప్పం కట్టాలా అంటే రాజగురువు చేతుల్లో మీ తాతగారు తర్కంలో ఓడిపోయారు, అందుకని కప్పం కట్టాలా అంటారు. అప్పుడు యమునాచార్యుల వారి వయసు 7-8 సంవత్సరాలు ఏమో ఉంటుంది. ఆయన ఏమంటారు అంటే అయితే మీ రాజగురువుతో చెప్పండి నేను తర్కానికి వస్తాను అని. నేను ఓడిపోతే మా తాతగారి కప్పం నా కప్పం రెండుగా కడతాము, లేకపోతే ఆయన ఏం చేయాలంటే దీన్ని అంటే దీన్ని కప్పం కట్టేటువంటి విధానాన్ని తీసేయాలా అని చెప్పి చెప్తారనమాట. వీళ్ళు వెళ్ళి రాజగురువుతో చెప్తే ఎవరైనా కానీ తర్కానికి పిలిచినప్పుడు దాన్ని స్వాగతించడం రాజగురువు యొక్క కర్తవ్యం. సో ఈ విషయం రాజు దాకా వెళ్తుంది. తర్వాత రాజ్యమంతా తెలుస్తుంది. ఒకరోజు నిర్ణయిస్తారు యమునాచార్యుల వారు ఆ రాజగురువుతో తర్కానికి వస్తున్నారు అని చెప్పి. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వస్తారు. రాజుగారు రాణిగారు కూడా ఉంటారు. అప్పుడు ఈ యొక్క యమునాచార్యుల వారు ఆ సభలోకి ప్రవేశించిన తక్షణమే ఆయన యొక్క తేజస్సును చూసి అందరూ కూడా చాలా ముగ్ధులైపోతారు. రాణిగారు కూడా ఏమంటారంటే రాజుగారితో, ఈయన ఎంతో చిన్నపిల్లవాడైనప్పటికీ తేజోవంతంగా ఉన్నాడు, నేను రాజగురువు గారి యొక్క పార్టీ కాదు, ఈ చిన్న పిల్లవాడి యొక్క పార్టీ నేను అని చెప్పి రాణిగారు తమాషగా అంటారు. రాజుగారు కూడా నాకు అట్లాగే అనిపిస్తుంది, కానీ రాజగురువును వదిలేస్తే ఏం బాగోదు, అందుకని చెప్పి నేను రాజగురువుతోనే ఉండాలా. అయితే ఈ తర్కంలో కన్నా ఎవరు గెలిస్తే వాళ్ళకి అర్ధరాజ్యాన్ని ఇస్తామని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంటారనమాట. అప్పుడు మొదట ఎవరిని ప్రశ్నించాలా అని చెప్పి అంటే చిన్నపిల్లవాడు కదా అతనికి అవకాశం ఇస్తానని రాజగురువు కొంచెం అహంకారంతో నువ్వే నన్ను అడిగేదన్నా అంటాడు. అప్పుడు యమునాచార్యుల వారు ఏమంటారంటే నేను అడిగేదాన్ని మీరు ధృవపరచాల సత్యం అని చెప్పి, సత్యమని ధృవపరచకపోతే మీరు ఓడిపోయినట్టు అంటారు. నేను 3 ప్రశ్నలు అడుగుతాను అంటారు. సరేనని చెప్పి అంటారు. సో అప్పుడు మొదటిది ఏంటి అంటే మీ తల్లిగారు గొడ్రాలు అంటాడు. గొడ్రాలు అంటే అదేంటది, నేను ఆల్రెడీ పుట్టి ఉన్నాను కదా, నా తల్లి గొడ్రాలు అని చెప్పి చెప్తారు అంటే అప్పుడు ఆయన చెప్తారు మనుసంహిత ప్రకారం ఎవరికైనా ఒకే సంతానం ఉంటే విధివశాత్తు అతను మరణిస్తే ఆ తల్లి గొడ్రాలు అవుతుంది. ఒక సంతానం ఉన్నటువంటి తల్లి గొడ్రాలతో సమానం అని చెప్పి మనుసంహిత చెప్తుంది. నువ్వు దాన్ని ధృవపరచలేకపోయావు, నువ్వు మొదటి దాంట్లో ఓడిపోయావు అంటాడు. మరి రెండోది అడగబోయి అంటాడు. రెండోది అడగబోయి అంటే అప్పుడు ఆయన అంటాడు రాజుగారు పాపాత్ముడు, అది సత్యమని నిరూపించాలా అంటాడు. రాజా ఈ పిల్లవాడు చాలా దుర్మార్గుడిలాగా ఉన్నట్టున్నాడు, ఏంటి మీరు ఎంత పుణ్యాత్ములు, మీరు పాపాత్ములు అని చెప్పి నేను నిరూపించాలంట, ఇతనికి ఏదైనా శిక్ష విధించండి అంటాడు. అయ్యా నీవు దాన్ని ధృవపరుస్తావా లేదా చెప్పు, లేకపోతే నేను ధృవపరుస్తానంటాడు. నువ్వే ధృవపరచబోయి అంటాడు. అదే మనుసంహిత ప్రకారం ఎవరైనా రాజు ఆ ప్రజలు చేసే పాపాల్లో 11వ భాగమో ఏదో పంచుకోవాలా. మరి ఇది కలియుగం, ఎంతమంది ప్రజలు పాపాలు చేస్తున్నారు, దాంట్లో 11వ భాగమో ఏమో రాజు పంచుకున్నట్లయితే ఆయన ఎట్లా పుణ్యాత్ముడు అవుతాడు చెప్పండి. నేను మనుసంహిత ప్రకారం చెప్తూ ఉన్నాను, రాజుగారు పాపాత్ముడు అని మీరు దాన్ని ధృవపరచలేకపోయారు అన్నాడు. అప్పుడు దాన్ని కూడా అంగీకరించాడు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది రాజగురువు ఏదో కొన్ని శాస్త్రాలు తెచ్చుకొని నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు. మనం కూడా అట్లా కాకుండా భక్తి కానీ ఆధ్యాత్మిక తత్వం కానీ కొంచెం సమయాన్ని కేటాయించి కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి శాస్త్రాన్ని మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నించాలి. మరి 3వ ప్రశ్న ఏంటి అన్నాడు. మరి 3వది రాణిగారు పతివ్రత కాదు అన్నాడు. రాజా ఈ ముందు రెండిటికైతే క్షమించేశాము, ఇంకా దీనికి క్షమించకూడదు, ఇతన్ని వధించేయాలా అని చెప్పి అన్నాడు రాజగురువు. అయ్యా నువ్వు దాన్ని ధృవపరుస్తావా లేదా అన్నాడు. మరి నువ్వే చెప్పవయ్య అన్నాడు. నా నోటితో నేనేం మాట్లాడలేను అన్నాడు. అప్పుడు యమునాచార్యుల వారు అన్నారు శాస్త్రం ప్రకారం ఒక రాజు 33,000 కోట్ల దేవతలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ రాజు శరీరంలో
ఈ ప్రధానమైన దేవతలందరూ కూడా ఉపస్థితమై ఉన్నారు. అంతమంది దేవతలు ఉపస్థితమైనటువంటి ఆ శరీరంతో ఈమె సాంగత్యం చేస్తుంది అంటే పతివ్రత ఎట్లవుతుంది? అందువల్ల రాణిగారు పతివ్రత కాదు అన్నాను. అంటే ఆమె పతివ్రత కాదని కాదు, ఒక సిద్ధాంతపరంగా ఇంతమంది ఉపస్థితమైన శరీరంతో ఆమె సాంగత్యం చేస్తుంది అంటే ఆ లెక్క ప్రకారం పతివ్రత కాదు అన్నాను. అది కూడా నేను శాస్త్రం నుంచి చెప్తున్నాను అన్నాడు. అప్పుడు దానికి కూడా ఆయన గురువు అంగీకరిస్తాడు. అప్పుడు 3 ప్రశ్నలకి ఆయన ఓటమిని అంగీకరిస్తాడు. యమునాచార్యుల వారికి అర్ధరాజ్యానికి పట్టాభిషిక్తుని చేసి ఆయన్ని రాజుని చేస్తారనమాట. సో ఈ రకంగా మనం గమనించినట్లయితే ఏంటి అంటే జ్ఞానం అన్నటువంటిది అనంతము. మనం ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసు అన్నటువంటి భావన మనలో ఉండకూడదు. సమయాన్ని దుర్వినియోగం చేయకుండా వీలైనంత వరకు కూడా భగవత్ తత్వాన్ని తెలుసుకునేదానికే ప్రయత్నం చేసి ఎంత తెలుసుకుంటే అంత మనకు అజ్ఞానం తొలగుతుంది. అజ్ఞానం తొలగే కొంది భగవంతుడికి దగ్గర అవుతాము. అందుకని జ్ఞానానికి పరిమితి లేదు. అది మనం ప్రతి నిత్యం నిత్య నూతన విద్యార్థిలాగా తెలుసుకునేదానికి ప్రయత్నించాల. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.